మానవ మలమూత్రాదులు ఉన్న చోట నడవగలవా? వెళ్ళి అన్ని ప్రాంతాల్లో అన్ని గ్రామాల్లో తిరగలవా? డబ్బులు వదిలేసుకోగలవు? ఇవన్నీ నాకు నేను ప్రూవ్ చేయడానికి మీకోసం చేశాను. ఎందుకంటే నేను నిజంగా పదవే కావాలంటే 2009లో పదవి తీసుకునేవాడిని. 2014లో ప్రధానమంత్రులందరూ నాకు తెలిసిన వ్యక్తులు. నేను అడిగితే కాదని వ్యక్తులు కాదు. మనం ముఖ్యమంత్రి గారు కూడా అడిగితే నేను ఎందుకు తీసుకోలేదంటే, నేను పదవులకు ఆశించి కాదు, మార్పును ఆశించి రాజకీయాల్లోకి వచ్చాను. మీ భవిష్యత్తు తరాలకి దోపిడీ జరగకుండా అండగా నిలబడటానికి వచ్చాను. 2019 మన భావజాలానికి ఇది ఒక పరీక్షా సమయం. నేను నిలబడటానికి సిద్ధంగా ఉన్నాను. మీరు నిలబడటానికి నాతో పాటు సిద్ధంగా ఉన్నారా? అది మీరు నిర్ణయించుకోండి. కష్టంగా ఉంటది, ఆశ కనిపించదు. కానీ ఏదైనా సరే, ఎంత సుదీర్ఘమైన ప్రయాణమైనా సరే ఒక్క అడుగుతోనే మొదలవుతుంది. ఒక్క అడుగు కాదు, 10 అడుగులు వేసాం ఈ రోజు దాకా. ఇంకొక అడుగు కలిసి నడుద్దాం. నాయకులందరికీ ఒకటి చెప్పాను, మీరు 2019 మనకి ఇది ఆఖరి ఎలక్షన్లు కాదు, మొదటి ఎలక్షన్స్ కాదు, ఇది మొదటి ప్రయాణం మట్టుకే. నేను ఓటమి పోరాటం అని చచ్చిపోయింది మన చావ. మన పోరాటం అనే ఒక శక్తి చచ్చిపోయింది మన భారతదేశంలో. యువతలో ఆటలాడటం మానేశాం. ఎంతసేపు టీవీలో కూర్చున్నా, సోషల్ నెట్వర్క్ లో చూసి కనిపించకుండా తిట్టుకోవడం కాదు. రా, బయటికి రా, లోపలికి రా, బయటికి రా. వాట్సాప్ లో తిట్టుకోవడాలు కాదు, వాట్సాప్ లో కూర్చోబెట్టి మాట అనుకోవడం కాదు. బయటికి రా, బయటికి వచ్చి మాట్లాడు. అప్పుడు తెలుస్తుంది మజా, ఎవరు మన వైపు ఉన్నారు. అంతేగాని కూర్చోబెట్టి మనుషులు టెక్నాలజీ పెరిగే కొద్ది పలచడైపోయారు. మనుషులు బలహీనలు అయిపోయారు, బలహీన మనస్కులు. ఈ సంక్రాంతి ఎందుకు పెట్టండి? ఈ భోగి మంటలు ఇలాంటి పిరికితనాన్ని కాల్చేద్దాం, అవినీతిని దహిద్దాం. మన రైతులను అడగండి, కొత్త పంట అయిపోయే ముందు ఏం చేస్తారు? మొత్తం పాత పంట తెగ్గొసిన తర్వాత మనం ఏం చేస్తారు? మొత్తం అది గడ్డిని తగలబెడతారు. అలాగే మనం కూడా ఒక సరికొత్త వ్యవస్థ 2019కి రావాలంటే పాత వ్యవస్థను సంపూర్ణంగా దహనం చేయాలి. ఈ సంక్రాంతి, ఈ భోగి పాత వ్యవస్థని దహనం చేద్దాం. కష్టంగా ఉంటుంది నేను చెప్పే మాటలు. పెద్దలు భయపడొచ్చు. పెద్దలు చెప్తా ఉన్నాను, మీ అందరూ 50లు 60ల్లో 65ల్లో ఉన్నారు. మీకు నమ్మకం లేకపోవచ్చు మారదని. నేను చెప్తున్నాను, నేను నా ప్రాణాన్ని, నా జీవాన్ని మొత్తం సర్వస్వం ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను మార్పు కోసం. వ్యవస్థ మారాలి. నేను వ్యవస్థను బలోపేతం చేయడానికి వచ్చాను. ఒక పోలీసులు గాని, రెవెన్యూ యంత్రాంగం గాని వాళ్ళ పని వాళ్ళని చేయనిస్తే ఎందుకు జరగవండి పనులు? వ్యవసాయ శాఖ అధికారులు వాళ్ళ పనులు చేస్తే ఎందుకు జరగ పనులు? ఎమ్మెల్యేలు గాని వీళ్ళ ప్రమేయం లేకపోతే అధికారులు సంపూర్ణంగా చేయగలరు. తప్పు చేశారు, మీకు శిక్షించే అధికారం ఉంటుంది. వ్యవస్థని నిర్వీర్యం చేసే పరిస్థితులు కాకుండా వ్యవస్థని బలోపేతం చేయగలిగే అలాంటి ప్రభుత్వాన్ని స్థాపించాలని చెప్పి జనసేన ప్రభుత్వాన్ని నేను కోరుకున్నాను. 2019లో అలాంటి ప్రభుత్వం రావాలని. జనసేన తప్పులు చేసినా చొక్కా పట్టుకొని నిలదీయాలి. మీకు అంత ప్రజాస్వామ్యం, మీకు అంత బలోపేతం కావాలి. పవన్ కళ్యాణ్ తప్పు చేశారు, పవన్ కళ్యాణ్ చొక్కా పట్టుకొని నిలదీసే శక్తి రావాలి మీకు. ఇది నేను కోరుకుంటుంది. ఎక్కడో చదువుకు. ఈ వీడియోపై మీ విలువైన కామెంట్స్ ని మాతో షేర్ చేసుకోండి. అండ్ ఇంకో విషయం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.